నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కుమావూన్ సరిహద్దు గ్రామాల విద్యార్థుల సమావేశం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి యువత వారి నైపుణ్యాలను వినియోగించాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేలా 3 ఏళ్ల కార్యాచరణ చేపట్టామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నెల 20 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోనికి వచ్చిన తొలి వాణిజ్య విమాన సేవలు. ఇక వార్తలోని వివరాలు. జాతీయ ఐక్యతా యాత్రలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు విచ్చేసిన కమావోన్ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల విద్యార్థుల బృందాన్ని కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. ఆత్మనిర్భర అభివృద్ధి చెందిన దేశ నిర్మాణానికి యువత తమ నైపుణ్యాలను వినియోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన తంజావూరులోని శాస్త్ర డీమ్డ్ విశ్వవిద్యాలయం రూబీ సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వ్యక్తిత్వం, సమగ్రత, నైతిక విలువలను పెంపొందించే విధంగా విద్యాభ్యాసం జరగాలన్నారు. ఆధునిక సాంకేతిక పురోగతులు, భారతదేశ సాంప్రదాయ విలువలు, వ్యవస్థలతో కలిసి సాగాలని ఆకాంక్షించారు. క్షేత్రస్థాయి ఆవిష్కరణలపై విద్యా సంస్థలు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. Good deeds are their own good words. Good words are not only to speak, but to follow in our life. That is where the vibrant society can get formed. A society which will take care by itself. A society where everyone lives in peace and harmony. I am also certain that we will increase the gross enrollment ratio from the current 30% to the targeted 50% by 2035. I am sure the higher education should move towards more research oriented. There were days that we are looking for the research and the results and the innovations of the Westerners, whether it may be Western Europe or it may be America. But after COVID, the whole world now started looking at India. That is the great change Narendra Modi has brought in. బీహార్లోని లెక్సరాయ్ అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 7 మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. బాధితులకు స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఎల్నినో పరిస్థితులు ఎదుర్కొనేలా 3 ఏళ్ల కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో సాగునీరు, వ్యవసాయం, త్రాగునీటి సరఫరాపై ఎల్నినో ప్రభావం అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 36 ప్రాజెక్టులను 35,559 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 19 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయుకట్టకు నీరు అందుతుందన్నారు. ఈ ఏడాది ఎల్నినో కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యల నుండి శాశ్వతంగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యాక్షన్ కమిటీలు మీ పరిధిలో ఉండే నాన్ అఫీషియల్స్, ఆర్కేఎస్ వారిగా ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేయాలి. రైతులందరూ కూడా బీమా పంట చేసుకోవాలి, బీమా ఇన్సూరెన్స్ చేయాలి. హై రిస్క్ ఆర్ఎస్కేస్, పిఎండిస్ కింద విత్తనాలు వేయడం మస్ట్.
మీరు ఒకవేళ ఏ ఆదాయం రాకపోయినా మల్చింగ్ అయినా పనికి వస్తుంది, టెంపరేచర్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఫర్దర్గా డిప్లీట్ కాకుండా చూసుకునే పరిస్థితి వస్తుంది. ఇది కంపల్సరీగా, లేకపోతే ఫాడర్గా ఉపయోగపడుతుంది, లైవ్లీహుడ్కు ఉపయోగపడుతుంది. ఈ డేటా అంతా మీకు ఇస్తున్నాం, మీరు కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మళ్ళీ హౌస్ ద్వారా చెప్తున్నా, అన్ని ప్రాజెక్టులు కూడా మీరు చూసినప్పుడు 36 ప్రాజెక్టులు, 35,555 కోట్లు టార్గెట్ డిసెంబర్ 28. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఇయర్. ఇలాంటి సమయంలో మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. దీన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాల చైతన్యంతో ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ. శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయించింది. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. మొత్తం 4 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని అధికారికంగా ఖరారు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో ఈరోజు డిఎస్సిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంతవరకు అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. విద్యార్థులను పాఠశాలలకు తిరిగి తీసుకొచ్చే లక్ష్యంతో డ్రై రేషన్ కూడా అందించామని తెలిపారు. మహిళలకు విద్యలో కూడా 33% రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నామని, మెగా డిఎస్సికి సంబంధించి అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచామన్నారు. ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను దేశం 11 డిఎస్సీ. నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో, స్కూల్స్లో ఉన్నారు అధ్యక్ష. ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. కడాన దేశ 1996లో ఆడబిడ్డలకి, గర్ల్స్కి కూడా 33% ఉద్యోగాల్లో కాలేజీలో సీట్లు ఇప్పించాం. 2047 ప్రతి ఒక్కరికి అది ఉంది అనే నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా అవకతవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే ఎవరిచ్చినా సరే అవి కూడా తీసుకుంటాం. ఇంకా పగడ్బందీగా భవిష్యత్తులో పరీక్షలు కండక్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విమానాశ్రయ సేవలు ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉదయం హైదరాబాద్ నుండి ఇండిగో సర్వీస్ భోగాపురం చేరుకుంది. దీనికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికగా అందించారు. ఇక ఉదయం 7:30 తర్వాత తొలి విమానం భోగాపురం నుండి హైదరాబాద్ వెళ్లింది. విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ విమానాశ్రయ నిర్మాణంలో భాగస్వామ్యులైన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా
ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైందన్నారు. ఈ విమానాశ్రయంలో ఈ రోజు నుండి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, హైదరాబాద్ నుండి తొలి విమానం రాకతో ఆంధ్రప్రదేశ్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కొత్త అవకాశాలకు బాటలు వేస్తోందని, యువత ఆశలు ఆకాంక్షలకు ఈ విమానాశ్రయం రెక్కలు తొడుగుతోందని, విద్య, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలకు మరింత ఊతమిస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు కీలకంగా మారనుందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చారిత్రాత్మక కొత్త ఆరంభమని, ఉత్తరాంధ్రకు కొత్త గేట్వేగా అవతరించిందని తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి పనులు పూర్తి చేసి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. తిరుమలలో సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మత్తు పనులను ఈరోజు ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పుష్కరిణి లోతు తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐఎస్ఐ మద్దతు కలిగిన షహజాద్ భట్టి నెట్వర్క్ అనే ఉగ్రవాద గ్రూపును అంతమొందించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూపుకు చెందిన 200 మందికి పైగా సభ్యుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. తద్వారా విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేసినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ కఠిన వైఖరికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. భారత భద్రతా దళాలు ఇటీవల 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సమన్వయంతో కూడిన ఆపరేషన్లు నిర్వహించాయని, 200 మందికి పైగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి బట్టి నెట్వర్క్ను నాశనం చేసినట్లు తెలిపారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ గ్రూప్ నుండి ఐడీలు, పాకిస్తాన్ ఆయుధ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, తూటాలు, గూఢాచర్యం కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలతో సహా పెద్ద ఎత్తున సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయని అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 ఆర్థికాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సు 2026ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్ అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు పటిష్టమైన ఆర్థిక స్థితిలో ఉన్నాయన్నారు. నిర్వర్ధక ఆస్తులు అత్యంత కనిష్ట స్థాయికి చేరినందున దేశంలో బ్యాంకింగ్ సంస్కరణలను అమలు చేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. Is actually not too far away. We are in 26, so less than or short of 20 years is what we have before us. There couldn't have been a better time to talk about banking for Vikasit Bharat, especially for the grind that all of you all have gone through, come out of it with all the recognition of difficulties and coming out towards the route of reform. Your NPAs are at the lowest ever Indian bankings have seen, and therefore there cannot be a better position of strength with which you can take on reforms. You're actually having these 2-day confluence. The ideas are going to be from the field, from the executioners as it were, and once the committee, as I said, goes through all this and forms its view and recommendations, will be. ఇప్పుడొక చిన్న విరామం.
నా పెట్టుబడులు మునిగిపోయాయి. రాబడులు కొట్టుకుపోయాయి. నా బ్యాంక్ ఖాతా హ్యాక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఆర్బీఐ యొక్క సచేత్ పోర్టల్లో ఏంటి? ఆన్లైన్ మోసాలు, నకిలీ పెట్టుబడి స్కీమ్లు, ఇతర అనాధికార డిపాజిట్లు, ఇంకా ఆర్థిక నేరాలకు సంబంధిత ఫిర్యాదు ఇక్కడ చేయండి. వాటిని సంబంధిత సంస్థ వరకు పంపబడుతుంది. దాంతో తగిన చర్య తీసుకోబడుతుంది. ఆర్బీఐ అంటుంది సచేత్గా ఉండండి, సురక్షితంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. మహారాష్ట్రలోని పూణేలో బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ సదస్సు ఆగస్టు 21 వరకు కొనసాగనుంది. టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆతిథ్యం వహిస్తున్న ఈ కార్యక్రమంలో 11 బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన విధాన రూపకర్తలు, మంత్రులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. సుస్థిర భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, పరివర్తన ప్రధాన ఇతివృత్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కాఠ్మండూలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పాడెల్, భారత సైనిక దళాధిపతి జనరల్ ధీరజ్ సేత్కు నేపాలీ సైన్యంలో జనరల్ గౌరవ హోదాను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాడెల్ జనరల్ సేతుకు గౌరవ సూచిక ఖడ్గం, చిహ్నం, నియామక పత్రాన్ని అందజేశారు. 1950లో ప్రారంభమైన భారత్ నేపాల్ మధ్య పరస్పర సైనిక సాంప్రదాయాన్ని ఈ గౌరవం కొనసాగిస్తోంది. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం భారతీయులు విదేశాలకు వెళ్లిన రోజులుండేవి. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి వేలాది మంది రోగులు నాణ్యమైన అత్యాధునిక చికిత్స కోసం భారత్ వైపు చూస్తున్నారు. ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ నిరీక్షణ సమయం, తక్కువ ఖర్చులతో భారత్ అంతర్జాతీయ మెడికల్ టూరిజం కేంద్రంగా శరవేగంగా ఎదుగుతోంది. మెడికల్ టూరిజం ఇండెక్స్ 2020-21 ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి 46 దేశాల్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది. నేడు ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో విదేశీ రోగులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. భారత్ను ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా నిలపాలంటే కేవలం ఉత్పత్తిని పెంచడమే కాదు, అత్యుత్తమ నాణ్యతను సాధించడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం అత్యంత కీలకం. బెంగళూరుకు చెందిన డీప్ టెక్ స్టార్టప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిశ్రమల్లోని యంత్రాల పనితీరును క్షణక్షణం పర్యవేక్షించే స్వదేశీ స్మార్ట్ పరికరాన్ని ఆవిష్కరించింది. మెషిన్ నుండి సేకరించిన రా డేటాను ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్కు చేరవేసి కృత్రిమ మేధస్సు ద్వారా అత్యంత సులభమైన గ్రాఫ్లు, విశ్లేషాత్మక నివేదికలుగా మారుస్తుంది. యంత్రంలో చిన్న లోపం తలెత్తిన వెంటనే అలర్ట్ పంపడంతో సమస్యలను సకాలంలో గుర్తించి సమయాన్ని, నిర్వహణ వ్యయాన్ని భారీగా ఆదా చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలో కేరళంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ IIST నవతరం శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను తీర్చిదిద్దుతోంది. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులు కేవలం పుస్తక పాఠాలకే పరిమితం కాకుండా నేరుగా ఉపగ్రహాల డిజైన్, రాకెట్ల రూపకల్పన, క్వాంటం కమ్యూనికేషన్, నానో ఎలక్ట్రానిక్స్ ప్రయోగాల్లో భాగస్వామ్యులవుతున్నారు. IISTలోని క్వాంటం ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ల్యాబ్ అత్యంత సురక్షితమైన స్పేస్ డేటా ట్రాన్స్మిషన్ను సరికొత్త రూపకల్పన చేస్తుంది. అంతేకాకుండా అటు స్పేస్ బయాలజీ విభాగంలో వ్యోమగాములు, మొక్కలపై జీరో గ్రావిటీ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నారు.
12 రోజుల వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర మొదటి బృందం కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా నుండి బయలుదేరింది. వేలాది మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొన్నారు. మార్గమంతా జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇతర బలగాలను మోహరించారు. లంగర్ ద్వారా ఆహారం, నీరు, నిత్యావసరాలు అందించగా భద్రతా మార్గదర్శకాలను పాటించాలని అధికారులు యాత్రికులను కోరారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని పాదుగొల్పి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు మహోద్యమంలా సాగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని దోడాలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం, అలాగే వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సాహంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దోడా జిల్లా యంత్రాంగం ఈరోజు భారీ త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించింది. దేశభక్తి, జాతీయ ఐక్యత, త్రివర్ణ పతాకం పట్ల గర్వం వంటి సందేశాలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా జరిగిన ఈ ర్యాలీ ఎస్ఎస్పీ కార్తిక్ శ్రోతియా సమక్షంలో దోడా డిప్యూటీ కమిషనర్ కృష్ణలాల్ గణపత్ చౌక్ నుండి ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో మణి మహేష్ యాత్ర 2026 సెప్టెంబర్ 4 నుండి 19వ తేదీ వరకు జరగనుంది. ఆగస్టు నెల చివరిలో పరిమిత సంఖ్యలో భక్తుల ప్రవేశం, హెలికాప్టర్ సేవలు ప్రారంభమవుతాయి. కాగా ప్రధాన యాత్ర శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మొదలై రాధాష్టమి నాడు ముగుస్తుంది. స్పెయిన్లోని మాడ్రిడ్లో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాయబార కార్యాలయం, భారతీయ సమాజం, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాను ఒకచోట చేర్చి ఉత్సాహభరితమైన వేడుకను జరిపారు. భారత్, స్పెయిన్ దేశాల మధ్య నెలకొన్న స్నేహ సంబంధాలను ఈ సంబరాలు ప్రతిబింబించాయి. పిల్లలు, విద్యార్థులతో సహా భారతీయ సమాజం ప్రదర్శించిన దేశభక్తి ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా భారత్ కో జానియే బీకేజే క్విజ్ స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచిక విజేతలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ పోటీల విజేతలను సత్కరించారు. వియత్నాం 73వ మిస్ వరల్డ్ పోటీకి ఆతిథ్యమిస్తోంది. ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆగస్టు 8వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 5 వరకు కొనసాగుతుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ పోటీకి వియత్నాం ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఐరోపా ఖండం తీవ్రమైన కార్చిచ్చును ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఈ ఖండం వ్యాప్తంగా 5,76,000 హెక్టార్లకు పైగా భూభాగం అగ్ని కీలకాల్లో చిక్కుకుంది. వరుస వడగాల్పులతో పాటు కరువు పరిస్థితుల కారణంగా మధ్యధరా ప్రాంతం నుండి పశ్చిమ, మధ్య ఐరోపా వరకు తీవ్రమైన మంటలు చెలరేగాయి. దీంతో భారీ తరలింపులు, అంతర్జాతీయ అగ్నిమాపక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రీస్ కార్చిచ్చులో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. బెల్జియంలో కూడా కార్చిచ్చులు సంభవించాయి. పోర్చుగల్ అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. కాగా ఫ్రాన్స్లో 3 రోజుల తర్వాత కార్చిచ్చు అదుపులోనికి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త కార్చిచ్చుల పట్ల యూరప్ అప్రమత్తంగా ఉంది. పశ్చిమ కొలంబియాలో ఈ నెల 10వ తేదీన సంభవించిన భూకంపం తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించింది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం భూకంపం కారణంగా 294 మంది మరణించారు. 4,000కు పైగా క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొలంబియా అధ్యక్షుడు అబెల్లార్డో లా ప్రెస్టియల్ జాతీయ విపత్తు పరిస్థితిని ప్రకటించడంతో పాటు ఈ భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి బడ్జెట్ నిధులను కేటాయించారు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. మరోవైపు తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో ఆగస్టు 15వ తేదీన సంభవించిన భారీ భూకంపం ఈరోజు వచ్చిన మరో భూకంపం కారణంగా ఇండోనేషియా తీవ్రంగా ప్రభావితమైంది. తూర్పు నూసా తెలంగాణ ప్రావిన్స్లోని 6 ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగిందని ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ BNPB తెలిపింది. వేలాది మంది భూకంప బాధితులు నిరాశ్రులై అత్యవసర వనరుల కొరతను ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందుతున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో నాగపంచమి పర్వదినం అత్యంత విశిష్టమైనదిగా నిలుస్తుంది. ఆలయ 3వ అంతస్తులో కొలువైన పురాతన నాగచంద్రేశ్వర స్వామి ఆలయ ద్వారాలు ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే, అంటే నాగపంచమి నాడు 24 గంటల పాటు భక్తుల దర్శనార్థం తెరుచుకుంటాయి. పురాణాల ప్రకారం నాగరాజు తక్షకుడు పరమశివుని అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై అతనికి ఒక స్థలాన్ని ప్రసాదించి ఉజ్జయినిలో శాశ్వత నివాసానికి అనుమతించారని, తక్షకుని నిరంతర ధ్యానానికి ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతోనే ఏడాదికి కేవలం ఒక్కరోజు మాత్రమే దర్శనానికి నిర్ణయించినట్లు భక్తులు విశ్వసిస్తారు. మిజోరాం రాష్ట్రంలోని సెర్చిప్ జిల్లాలో ఉన్న చిన్న పట్టణంలో దాదాపు ప్రతి ఇంటి ముంగిట మగ్గం చప్పుడు వినిపిస్తుంది. 2,000కు పైగా చేనేత మగ్గాలు, 1,800 మందికి పైగా మహిళా నేత కార్మికులు మిజో సాంప్రదాయ వస్త్రమైన పువాన్ నేత ద్వారా తమ సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా కుటుంబాలకు ఆర్థిక వెన్నెముకగా నిలుస్తున్నారు. వస్త్రం తయారీకి డిజైన్ బట్టి 1 నుండి 3 రోజుల సమయం పడుతుంది. చిన్నతనం నుండే ఈ కళను నేర్చుకుంటున్న నవతరం యువతులు గృహ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే చేనేత కళను కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800111780 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. दिल और होती है देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात। अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात। भाषा और परंपरा विज्ञान। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కుమావూన్ సరిహద్దు గ్రామాల విద్యార్థుల సమావేశం. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి యువత వారి నైపుణ్యాలను వినియోగించాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేలా 3 ఏళ్ల కార్యాచరణ చేపట్టామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఈ నెల 20 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా కమిటీ నిర్ణయం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోనికి వచ్చిన తొలి వాణిజ్య విమాన సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.